మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంపై ముడతలు, చర్మం సాగిపోవడం సహజం. దీనికోసం వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ బొటాక్స్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు కదా. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో దొరికే రెండు వస్తువులతో న్యాచురల్ బొటాక్స్ ఎఫెక్ట్ను ఎలా పొందవచ్చో ఈరోజు నేను చూపించబోతున్నాను. దీనికి కావలసినటువంటి 2 వస్తువులు అలసందలు లేదా మెంతులు లేదా ఫ్లాక్స్ సీడ్స్. వీటినే అవిసె గింజలు అని కూడా అంటారండి. ఫ్లాక్స్ సీడ్స్ని. ఫ్లాక్స్ సీడ్స్ మనకు బెస్ట్ ఆప్షన్ అన్నమాట. దీన్నే న్యాచురల్ బొటాక్స్ అని కూడా అంటారు. వీటిని ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. అలాగే కార్న్ ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి, దీన్ని 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ముందుగా ఒక గిన్నెలో 1 గ్లాస్ నీళ్లు పోసి అందులో 2 స్పూన్ల అవిసె గింజలు వేసి బాగా మరిగించండి. అది కాస్త జిగురుగా మారేంత వరకు మరిగించి వేడిగా ఉన్నప్పుడే వడకట్టేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న కప్పులో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపండి. ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని ఇందాక మనం తయారు చేసుకున్న అవిసె గింజల జెల్లో కలిపి తక్కువ మంటపై 1 నిమిషం ఉంచితే అది ఒక చక్కటి క్రీమ్లాగా తయారవుతుంది. దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఈ న్యాచురల్ బొటాక్స్ క్రీమ్ను ముఖంపై, మెడపై కింద నుంచి పైకి అప్లై చేయండి. ఇది పూర్తిగా ఆరిపోయే వరకు కనీసం 20 నిమిషాల పాటు ఎలాంటి మాటలు మాట్లాడకూడదు, నవ్వకూడదు. ఎందుకంటే ఇది చర్మాన్ని బాగా టైట్ చేస్తుంది. ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖం కడిగేసుకోండి. ఇలా వారానికి 2 సార్లు చేసినట్లయితే కనుక మీ చర్మంపై ఉన్నటువంటి ఫైన్ లైన్స్, ముడతలు తగ్గి చర్మం గ్లాస్ లాగా మెరిసిపోతుంది. మరి ఎందుకు వేల రూపాయలు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగడం? రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే దొరికేటువంటి 2 వస్తువులతో న్యాచురల్ బొటాక్స్ ఎఫెక్ట్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరొక బ్యూటీ టిప్తో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.